తెలంగాణ కోరుతోంది రాజకీయ వర్గాలే తప్ప ప్రజలు కాదన్న ప్రచారాన్ని సమైక్యవాదులు వినిపిస్తున్నారు. ఇది నిజమేనా అంటే కాదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు తెలంగాణ ప్రజలు. చేసుకున్న ఒప్పందాలు కాలగర్భంలో కలిసిపోతే పాలకుల పెత్తందారీ విధానాలతో అధికారానికి దూరమవుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 ప్రాంతాలు మనస్ఫూర్తిగా అంగీకరించడంతో ఏర్పాటు కాలేదు. తెలుగువారంతా ఒక్క రాష్ట్రంగా ఏర్పడాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. ఇలా కోరుకున్నదంతా ఆంధ్ర సీమ ప్రాంతాల వారే. వారికి ఇక్కడ నాయకగణం మద్దతు పలకడంతో 2 రాష్ట్రాలుగా ఉండాల్సిన తెలుగు నేల ఒక్కటిగా ఏకమైంది. కానీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన మొదటి స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిటీ ఆంధ్ర, హైదరాబాద్లు కలిసి ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి అంగీకరించలేదు. 1961 జనరల్ ఎలక్షన్స్ లో వచ్చే ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ ఫజల్ అలీ కమిషన్ సూచించింది. నాయకుల ఉత్సాహం ముందు కమిషన్ సిఫార్సులు ఆవిరైపోయాయి. 1956 నవంబర్ 1న ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అయితే ఆంధ్రాతో పోల్చితే తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడి ఉండడంతో ఓ ప్రత్యేక ఒప్పందాన్ని చేసుకున్నారు. అదే పెద్ద మనుషుల ఒప్పందం. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎన్నో రూల్స్ ఇందులో పొందుపరిచారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. ముందుగా చెప్పుకోవాల్సింది, ఒక ప్రాంతానికి చెందిన వారు ముఖ్యమంత్రి అయి మరో ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిని చేయాలని. కానీ ఈ నిబంధన అమలయ్యింది అతి తక్కువ కాలం మాత్రమే. ఈ 53 సంవత్సరాల కాలంలో 15 మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులైతే ఇందులో 3 మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఈ 3 కలిసి సరిగ్గా 7 ఏళ్ల పాటు పాలించిందీ లేదు. రాష్ట్రంలోని కీలక పదవి ఇలా ఆంధ్ర సీమ నేతలకే పరిమితమైంది. సమైక్య రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశామని సీమవాసులు గర్వంగా చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి పదవినే తెలంగాణ వదులుకోవాల్సి వచ్చింది. ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము ఒప్పందంలో ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా కూడా ఆ ఒప్పందం చెల్లదు. కాబట్టి మీ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడైతే అమలుకి రాలేదో, ఏ ఒక్క షరతును కూడా అందులో అమలు చేయలేదో, అన్ని ఉల్లంఘనకు గురైనాయో ఆ ఒప్పందం చెల్లదు. ఒప్పందం చెల్లనప్పుడు ఆ ఒప్పందం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం కూడా విడిపోక తప్పదు. న్యాయంగా చూసినా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంది, కాంట్రాక్టులు ఒప్పందాలు చూసినా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంది. జరిగిన అన్యాయాల అవమానాలు కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని తీర్పు కోరుతున్నాయి. ఉదాహరణకు ఇవాళ వెనుకబాటుతనం అభివృద్ధి అనే సమస్యను ముందుకు తీసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. తెలంగాణ సమస్య వెనుకబాటు సమస్య కాదు, అభివృద్ధి సమస్య కాదు. తెలంగాణ సమస్య ఆత్మ గౌరవ పరిరక్షణ సమస్య. తెలంగాణ సమస్య వనరుల దోపిడీకి గురైన సమస్య. తెలంగాణ సమస్య హామీలను ఉల్లంఘించిన సమస్య. అంతేకాదు, తెలంగాణ ప్రాంతం కోసం బడ్జెట్ ను ప్రత్యేకంగా రూపొందించాలని, రాష్ట్రానికి అయ్యే వ్యయాన్ని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సమానంగా పంచాలని, ఏ ప్రాంతం నిధులు ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టాలని మరికొన్ని నిబంధనలు ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నాయి. కానీ ఇవి కూడా అమలుకు నోచుకోలేదు. తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ ఆదాయాలను, వ్యయాలను విడివిడిగా చూపించేవాళ్ళు. ఈ 6 సూత్రాల పథకం వల్ల విడిగా చూపించవలసినటువంటి ఆనవాయితీ అనేది రద్దయిపోయింది. దానివల్ల తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంత, తెలంగాణ కొరకు జరుగుతున్న వ్యయం ఎంత అనేది లెక్క లేకుండా పోయింది. అట్లా తెలంగాణకు అన్యాయం చేయటానికి ఈ ప్రత్యేక ఆదాయ వ్యయాలను విడిగా చూపించాలన్న నియమం రద్దు కావటంతో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. కనుక 6 సూత్రాల పథకం వల్ల తెలంగాణ కొరిగింది ఏమీ లేదు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కలిసి ఓ రీజనల్ కమిటీ ఏర్పాటు చేయాలనేది కూడా ఒప్పందంలో భాగం. తెలంగాణ ప్రాంతంలో సమస్యలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. వాటిని కేబినెట్ ఆమోదించాలి. ఏదైనా వివాదం ఉంటే గవర్నర్కు నివేదించాలి. తుది నిర్ణయాన్ని ఆయనే తీసుకుంటారు. ఈ పద్ధతి ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇలా ఏ రకంగా చూసినా పెద్ద మనుషుల ఒప్పందంతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు.
వెనుకబడతనం అన్ని మండలాల్లో ఉంది కాబట్టి తెలంగాణలో కూడా ఉంది అని ఇట్లా దీన్ని పక్కదారి పట్టించే మాటలు ఆంధ్ర నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు. బట్ తెలంగాణ ప్రజలు కోరుతున్నది ఏంటంటే మాకు ఆత్మగౌరవం ఉంది, మమ్మల్ని మేము పరిపాలించుకోగలుగుతాం, స్వయం పాలన కావాలి, మా వనరులు మాకు ఉపయోగపడాలి, మా భూమి మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి. ఇవన్నీ మీరు పెద్ద మనుషుల ఒప్పందంలో హామీలు ఇచ్చి ఏది కూడా మీరు అమలు జరపలేదు. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు. తర్వాత వచ్చిన రీజనల్ కమిటీలు రద్దు చేశారు, రీజనల్ బోర్డులు రద్దు చేశారు, 6 పాయింట్ ఫార్ములాను రద్దు చేశారు, దాన్ని అమల్లో లేకుండా చేశారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో దొక్కారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను తుంగలో దొక్కారు, 610 జీవోను అమలు జరపలేదు, మీరు ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు జరపలేదు. ఇంత ఉద్యమం నడుస్తుంటే జేఎన్టీయూలో రిక్రూట్మెంట్లు చేస్తారు, ఒక్కరిని కూడా తెలంగాణని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయరు. ఇవాళ పోయి ఆపడం జరిగింది. అంటే ఈ రకంగా ప్రతిరోజు అవమానాలకు గురవుతూ, అన్యాయాలకు గురవుతూ, మా వనరులు అన్ని ఉండి కూడా ఏమీ లేని వాళ్ళమైనా తెలంగాణ ప్రజలు. ఇన్ని అవమానాలు మేము ఎందుకు భరించాలి? మాకు చేతనైతే మమ్మల్ని మేము పరిపాలించుకోగలుగుతాం. ఇవాళ మేము తెలంగాణ కోసము 1000 కారణాలు చూపెడతాం ఎందుకు తెలంగాణ కావాలని. 1969లో తెలంగాణ ఉద్యమం తర్వాత అమలు చేస్తామన్న 6 సూత్రాల పథకం కూడా తెలంగాణలో మార్పులను తీసుకురాలేదు. ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఏర్పడిన దీనివల్ల ఇక్కడి ప్రాంతానికి జరిగిన మేలు ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎక్కువేమీ కాదు. తెలంగాణ విద్యార్థుల కన్నా ఆంధ్ర విద్యార్థులకే ఇందులో సీట్లు ఎక్కువగా దక్కుతున్నాయి. హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంత వాసులకు విద్యావకాశాలను పెంపొందించడానికి సెంట్రల్ యూనివర్సిటీ పెడతామన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ అభివృద్ధి అనేటువంటిది బయట నుంచి వచ్చిన వలస పాలకులు ఉపయోగించుకోగలిగారు తప్ప అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడలేకపోయింది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కూడా తెలంగాణ ప్రాంతంలో విద్యావకాశాలను పెంచడానికి ఏ రకంగా కూడా అది తోడ్పడలేకపోయింది. ఉద్యోగాల్లోనూ స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనను కూడా ఈ పాలకులు తొంగలో తొక్కారు. ఈ నిబంధనలను అమల్లోకి తీసుకురావడానికి 1985లో విడుదల చేసిన జీవోనే ఎంతవరకు అమలు కాలేదంటే తెలంగాణపై పాలకులకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ స్పెషల్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.